వెల్కమ్ మూర్తిస్ రైతులోకం శ్రీనివాసమూర్తి ఒంగోలు. ఇప్పుడు ఇక్కడ మనం దానిమ్మ తోట అనంతపూర్లో ఉన్నటువంటి జల్లిపల్లి దగ్గర ఉన్నటువంటి దానిమ్మ తోటలో ఉన్నాము. ఆ దానిమ్మ తోటలో ఈ మొక్కని ఇక్కడ మనం చూడొచ్చు. స్టెమ్ బోరర్, ఇది చూడండి, స్టెమ్ బోరర్ డ్యామేజ్ చేసింది. ఈ స్టెమ్ బోరర్ డ్యామేజ్ చేసిన దాని ట్రీట్మెంట్ ఇక్కడ మీకు స్పష్టంగా కనపడుతుంది. హోల్లో ఇప్పుడు జిఐ చువ్వతో ఆ హోల్ని పొడిచి దానిలో ఉన్నటువంటి లార్వాల్ని ప్యూపాన్ని చంపుతున్నాము. దాంతోపాటుగా ఆ పురుగు విసర్జితం ఉన్నటువంటి ఆ డెబ్రిస్ని అంతా కూడా క్లియర్ చేస్తే కానీ మనం నెక్స్ట్ మందు ఇంజెక్ట్ చేయడానికి ఆస్కారం దొరకదు. ఇప్పుడు దీన్ని స్టెమ్ బోరర్ అనాల, దీన్ని కోయిలోస్టర్నా స్పినేటర్ అని అంటారు. అట్లాగే మొక్క కాండం ఆ భాగంలో షూట్ హోల్ బోరర్ కూడా వస్తుంది. దాన్ని జైల్ బోరస్ పర్ఫరెన్స్ అంటాం. ఈ రెండింటికి తేడా మనం ఎట్లా గుర్తించాలి? ఇది చాలా ప్రధానమైనటువంటి ఇది. సహజంగా కాండం దగ్గర నుంచి ఒక 3, 4, 5 అంగుళాల లోపు ఉండేదాన్ని షూట్ హోల్ బోరర్ అంటాము. ఆ పైన వేసేదాన్ని స్టెమ్ బోరర్ అని అంటాం. అట్లాగే విసర్జితాన్ని మనం పరిశీలించినప్పుడు కూడా ఇప్పుడు ఇక్కడ చూడండి, విసర్జితం పెల్లెట్స్ మాదిరిగా ఉంటుంది, ఉండలుగా ఉంటుంది. అది స్టెమ్ బోరర్కి సంబంధించినటువంటి డెబ్రిస్. అట్లా కాకుండా షూట్ హోల్ బోరర్ అయితే కనుక అది పౌడర్ లాగా ఉంటుంది. ఇది ఒక ప్రధాన గుర్తించడానికి మార్గము. రెండోది పై భాగంలో వేసింది హోల్ పెద్దదిగా ఉంటుంది స్టెమ్ బోరర్ అయితే. ఇప్పుడు ఇక్కడ చూడొచ్చు మీరు, ఈ సైజు హోల్ ఉంటే ఖచ్చితంగా అది స్టెమ్ బోరర్ కిందకు వస్తుంది. అంతకన్నా చిన్నది షూట్ హోల్ బోరరు, సైజు చిన్నదిగా ఉంటుంది హోల్. ఇప్పుడు ఈ బెజ్జాన్ని క్లియర్ చేసిన చూసాం మనం. దాన్ని ట్రీట్మెంట్ ఎట్లా చేస్తున్నాము? ఇప్పుడు ఈ సిరంజిలోకి మనం కావాల్సినటువంటి ఇన్సెక్టిసైడల్ సొల్యూషన్ తీసుకుంటాం. ఈ ఇన్సెక్టిసైడల్ సొల్యూషను మనకి సిస్టమిక్ ఇన్సెక్టిసైడల్ సొల్యూషన్ ఏదైనా సరిపోతుంది. ఇప్పుడు ఇక్కడ మనం సిరంజిలో చూస్తున్నది మీ వీలుని బట్టి మోనోక్రోటోఫాస్ చేసుకోవచ్చు. దాంతోపాటుగా సిస్టమిక్ ఇన్సెక్టిసైడ్ అయినటువంటి క్లోరిపైరిపాస్ చేసుకోవచ్చు. తర్వాత ఎసిటమిప్రిడ్ లాంటిది చేసుకోవచ్చు. లేదంటే నెక్స్ట్ ఇమిడాక్లోప్రిడ్ లాంటిది కూడా చేసుకోవచ్చు. అయితే ఇక్కడ మేము ఏం చేస్తున్నామంటే డైల్యూట్ చేయకుండా యాజ్ ఇట్ ఈజ్గా మందు తీసుకొని దాన్ని స్లోగా లోపలికి ఇంజెక్ట్ చేస్తున్నాం. ఇప్పుడు గమనించవచ్చు మీరు, లోపలికి గుచ్చి చంద్ర స్లోగా. సో మందు బయటకు వస్తుంది, అక్కడితో ఆపేస్తున్నాం. దీన్ని ఇప్పుడు ఈ హోల్ ఇట్లా మనం ట్రీట్మెంట్ ఇచ్చినటువంటి హోల్ని ఫస్ట్ ప్రిఫరెన్స్ అయితే సిమెంట్తో పూర్తి చేయాలి. ఎందుకు సిమెంట్తో పూర్తి చేయాలి అని అంటే, అట్లా సిమెంట్తో పూర్తి చేసినప్పుడు వర్షానికి కరగకుండా ఉంటుంది. అది ఏర్పరిచినటువంటి హోల్లో మళ్ళీ ఇంకొకటి ఏది పెస్ట్ లేదా డిసీజ్ అంటే ఫంగల్ ఇన్ఫెక్షన్స్ లాంటివి కానీ ఇట్లాంటివి ఆ గాయం ద్వారా వ్యాపించకుండా ఉంటాయి. ఇట్లా చేసుకొని మనం ఇది స్టెమ్ బోరరు, కోయిలోస్టర్నా స్పినేటర్. ఇట్లానే షూట్ హోల్ బోరరు, జైల్ బోరస్ పర్ఫరెన్స్ అంటాము. అట్లాంటి దాన్ని కూడా కంట్రోల్ చేయాల్సి వస్తుంది. ఇప్పుడు మనం ఇక్కడ అనంతపూరు జల్లిపల్లి దగ్గర ఉన్నటువంటి పెన్నా అహోబిలం బ్యాలెన్సింగ్ రిజర్వాయర్ దగ్గర ఉన్నటువంటి దానిమ్మ తోటలో ఉన్నాం.